హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? రోజు షాప్లో కనపడే జయ ఈరోజు ఏంట రోడ్డు దగ్గర ప్రత్యక్షమైంది అనుకుంటున్నారా? ఈరోజు మన షాప్ టూర్ అయితే చేస్తున్నాము. షాప్ టూర్లో ప్రతిదీ మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. ఫస్ట్ ఇది ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్లో మనకి చూడొచ్చు రాఘవేంద్ర టెక్స్టైల్స్ అని బోర్డు ఉంటుంది. ఈ బోర్డు మొత్తం కూడా మన లోగోతో, ఫోన్ నెంబరు, జిఎస్టీ నెంబర్తో సహా క్లియర్గా ఉంటుంది. ఒక రాఘవేంద్ర టెక్స్టైల్స్ అయినా జయ కిచెన్ కూడా ఉండాలబ్బా. ఆ జయ కిచెన్ బోర్డు మనకు ఒక చివర ఒక చిన్న మూల ఒక ప్లేస్ ఇచ్చారబ్బా. కానీ అసలైంది ఇదే బోర్డు కదా. జయ కిచెన్ మన దగ్గర ఉండే అన్నీ ఉంటాయి, ఐటమ్స్ అవన్నీ కూడాను. ఒకవైపు ఈ బోర్డు అయితే ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో షాప్ ఉంటుంది, రండి నాతో పాటు చూపిస్తాను. ఇది వచ్చేటప్పటికి మనకి గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కూడా పార్కింగ్ అయితే ఉంటుంది. కార్స్ కూడా తెచ్చుకోవచ్చు, కార్ పార్కింగ్ కూడా ఉంది. చాలామందికి కార్ పార్కింగ్ ఉంటుందా ఉండదా అనేది చాలా డౌట్గా ఉంటుంది, కానీ కార్ పార్కింగ్ కూడా ఉంది. చూసుకోవచ్చు, 5-6 కార్లు ఈజీగా పడతాయి, ఇంకా పైనే పడతాయి, 5-6 కార్లు పైనే పడతాయి. కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. సో మీరంతా కూడా క్లియర్గా చూసుకోవచ్చు. తర్వాత వచ్చేటప్పటికి మనకి ఇలా లిఫ్ట్ అయితే ఉంటుంది, రైట్ సైడ్ లిఫ్ట్ అయితే ఉంటుంది. ఈ లిఫ్ట్ ద్వారా మనము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళొచ్చు. మెట్లు కూడా ఎక్కచ్చు, బట్ మనకి బద్ధకం ఎక్కువ కదా, అందుకని లిఫ్ట్ ఎక్కే వెళ్దాము. ఫస్ట్ ఫ్లోర్ అనమాట. 2 ఫ్లోర్స్ ఉంటుంది. 2 ఫ్లోర్స్ కూడా చూపిస్తాను క్లియర్గా. డోర్ వేయండి అని మొత్తుకుంటుంది పాపం. అది మొత్తుకున్నా మన పని అయ్యాకే మనం డోర్లు వేస్తాము. ఫస్ట్ అనమాట, ఫస్ట్ ఫ్లోర్ ఇది. ఫస్ట్ ఫ్లోర్ ప్రెస్ చేస్తే ఫస్ట్ ఫ్లోర్ వచ్చింది. తర్వాత ఇలా వచ్చేటప్పటికి మనకి ఎంట్రన్స్ అనమాట, రావచ్చు. ఇటు నుంచి మొత్తం మనకి ఫస్ట్ ఫ్లోరు ఎలా ఉంటుంది ఏంటి మొత్తం క్లియర్గా అయితే చూపిస్తాను. ఓకే, షాప్ ఎంట్రన్స్ ఇది. స్టార్టింగ్ ఫస్టే ముందు చూపిస్తాను. ఎన్ని కళ్ళు ఉన్నాయో చూసారా? మనకి 2 కళ్ళే, ఈ టీవీకి మాత్రం 32 కళ్ళు. ఇవి విజిబుల్ కెమెరాస్ అంట, ఇంకా ఇన్విజిబుల్ కెమెరాస్ కూడా ఓన్లీ ఫోన్లోనే చూసుకోవచ్చంట. అవి కూడా కొన్ని ఉంటాయి, అట్లాగా కెమెరాలన్నీ ఉంటాయి అన్నమాట. ఏ ఫ్లోర్లో ఏమేం జరిగేది అవన్నీ. సరే, వీటి మాట మీకు అవసరం లేదు కదా, కానీ చూపించాను. ఇవి బ్లౌజెస్, మన ఫేవరెట్ బ్లౌజులు అబ్బా, ఎంత బాగుంటాయో చూడండి. కొన్ని మాత్రం డిస్ప్లేకి అయితే చూపించాము. ఇలా డిస్ప్లేకి కొన్ని బ్లౌజెస్ అయితే పెట్టాము, బెనారస్ బ్లౌజెస్. ఇవైతే పెద్ద సైజు బ్లౌజెస్. ఇవి వచ్చేటప్పటికి 38 నుంచి 44 దాకా ఉండే బ్లౌజెస్, బెనారస్ బ్లౌజెస్, వర్క్డ్ బ్లౌజెస్. ఇట్లా మొత్తం బాలీవుడ్ స్టైల్లో ఉంటాయి ఈ బ్లౌజెస్ మొత్తం కూడా. చూడొచ్చు, బ్లాక్ ఎక్కడున్నా బ్లాక్ వెరీస్ బాక్సెస్ అయితే చూడొచ్చు మీరు. మొత్తం కూడా ఇలా బాక్సెస్ ఉంటాయి, కొన్ని ఉంటాయి. ఎప్పుడు కూడా సర్దుతానే ఉంటాం, కానీ క్లమ్జీగా ఉంది కదా. అంతేనబ్బా, షాప్ అంటే అంతే. వస్తుంటారు, ఓపెన్ చేస్తుంటాం, మడతలేస్తూ ఉంటాము. బ్లౌజులు చూడండి, ఇంకా కొత్త మోడల్స్ వచ్చినాయి. ఈరోజు కూడా నేను బ్లౌజెస్ వీడియో పెడితే మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. సో వీటిలో కూడా కొత్త మోడల్ బ్లౌజెస్ అయితే వచ్చాయి. ఇవన్నీ కూడా ఇగో ఇట్లా ప్లేట్స్ ఏమంటారు వీటిని, ఫ్రిల్స్ స్టైల్లో వచ్చే బ్లౌజెస్ డిజైన్స్ కూడా వచ్చాయి. ఇవన్నీ బ్లౌజెస్ అనమాట. బ్లౌజెస్ బయట ఇవి చాలా ప్రైస్ ఉంటాయి, మన దగ్గర 580కే ఉంటాయి. ఏదైనా మన దగ్గర తక్కువ ప్రైజే, మీ అందరికీ తెలిసిందే కదా. ఇంకా ఇవన్నీ కూడా ప్లస్ సైజ్ కలెక్షన్స్. ఇవన్నీ కూడా ప్లస్ సైజ్ కలెక్షన్స్ అయితే పెట్టుకుంటాం అనమాట. చూపిస్తాను ఉండండి క్లియర్గా. ఇది మొత్తానికి ఒకటే దారి ఉంది. నెక్స్ట్ అటువైపే వస్తాను. ఎలా ఉంటాయి, ఏమేమి ఉంటాయి అన్నీ క్లియర్గా అయితే చూపిస్తాను. ఇక్కడ మొత్తం ప్లస్ సైజెస్ అబ్బా. బట్టలన్నీ కుప్పగా ఉన్నాయి అలా అని ఏం ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే ఎప్పుడు షాపు రద్దీగా ఉంటుంది. సో ఓపెన్ చేస్తుంటాం, చూపిస్తుంటాం, లోపల పెడుతూ ఉంటాం. మళ్ళీ ఇండో వెస్ట్రన్ కౌంటర్ కూడా ఇక్కడే ఉంటుంది. ఇవి మొత్తం కూడా మనకి శారీస్, వర్క్డ్ శారీస్ అట్లా వస్తూ ఉంటాయి. ఆల్రెడీ నేను వేసుకున్నా కదా ఈ డ్రెస్సు, దీంట్లోనే కలర్స్ హ్యాంగ్ చేసాం కదా. ఇది గ్రీన్ కలర్ కాంబినేషను, నేను వేసుకుంది పర్పుల్, ఇంకొకటి మెరూన్ కలరు. దీంట్లో ఎల్, ఎక్సెల్, XXL వరకు కూడా సైజెస్. దీని ప్రైస్ ఎంత చూద్దామా, 2150. ఓకే, ఇలాంటి కలెక్షన్స్ అన్నీ చాలా ఉంటుంటాయి. కొన్ని హ్యాంగ్ చేస్తాము, కొన్ని ఆన్లైన్లో ఇవి ఉంటాయి. అన్నీ కూడా క్లియర్గా చూపిస్తాను. ఇవన్నమాట ఇక్కడ షోలో. అమ్మో అందదు, పొట్టోళ్ళం అయితే ఇదే బాధ. ఇక్కడ వచ్చేటప్పటికి మనకి డోలా శారీస్, ఏ శారీస్ కొత్తవి వస్తే అవి హ్యాంగ్ చేసి ఉంచుతామన్నమాట. జస్ట్ డిస్ప్లేకి
ఇంకా కూడా ఉంటాయి. ఇవి హ్యాంగ్ చేసుకోవటం, పెట్టుకోవటం ఎంత కష్టమో. అదే కదా షాప్ అంటే. ఆన్లైన్ అంటే గబా బేల్ ఓపెన్ చేస్తాను, వీడియో తీస్తాము, పెడతాము, ప్యాకింగ్ చేస్తాము, అయిపోయింది. ఆఫ్లైన్లో ఇవన్నీ చాలా నీట్గా సర్దుకోవాలబ్బా. నీట్గా ఉంటేనే, ఎవరికైనా అంతే, నీట్గా డిస్ప్లే ఉంటేనే నచ్చుతాయి. ఇవన్నీ డోలా అనమాట. మంచి ఆఫర్ సేల్ నడుస్తుంది ఈ డోలాస్ పైన కూడా. నెక్స్ట్ ఇవి కూడా కొన్ని డోలాస్ ఉన్నాయి, కొన్ని పార్టీ వేర్ స్టైల్లో అయితే ఉన్నాయి. శారీస్ కూడా చాలా కొత్త శారీస్ అయితే వచ్చాయి. పేస్టల్ కలర్ శారీస్ కూడా వచ్చాయి. ఇది కూడా అంతే, పేస్టల్ కలర్ శారీ, బోర్డరు, ప్యూర్ డోలాస్ అండి. బయట 2000 ఉన్నాయి, బట్ ఇవి మనకి ఆఫర్ ప్రైస్ నడుస్తుంది ఇప్పుడు 750కే. ఇలాంటి కలెక్షన్ చాలా అయితే ఉన్నాయి. ఇంకా కొన్ని కలంకారీ స్టైల్స్ అట్లా ఉన్నాయి. ఇది మొత్తం కూడా ఇలా ఉంటుంది. ఇది మొత్తం కూడా లాంగ్ ఫ్రాక్స్ ఇక్కడ కింద పెడతారనమాట. ఇట్లా లాంగ్ ఫ్రాక్స్, షరారాలు అవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే, అన్ని డిస్ప్లే పెట్టాలన్నా మనకు ప్లేస్ ఉండదు. ఇప్పటికే ప్లేస్ లేక కొన్నిటికి మిర్రర్స్ కొట్టించి వాటిలో పెట్టిస్తూ ఉన్నాము. అలా అనమాట. ఇక్కడ షరారాస్, లాంగ్ ఫ్రాక్స్ అవన్నీ ఇట్లా. ఇది షాప్ మిడిల్. ఇక్కడ కింద వైపేమో ఈ లాంగ్ ఫ్రాక్స్, షరారాలు ఇవి తగిలిస్తాము. ఇంకోటి ఏంటంటే, రోజు లైవ్ చెప్తా ఉంటాను, వీడియోలు చెప్తా ఉంటాను. ఈ బొమ్మలు ఇవన్నీ ఇలా అనమాట. ఓకే, ఇలా ఉంటుంది. హాయ్, హలో, నమస్తే అని చెప్తుంటా కదా రోజు. ఇక్కడ తేజబాబు కూడా వీడియోలు చేసేది ఈ ప్లేస్లోనే. మనకి బాగుంది అబ్బా ప్లేస్ మాత్రము. షాప్కి కరెక్ట్గా సెంటర్ పార్ట్, ఇట్లా బొమ్మలు, డిస్ప్లే అంతా బాగుంది. ఇవి వచ్చేటప్పటికి ఇక్కడ ట్రయల్ రూమ్స్ ఉంటాయి. 2 ట్రయల్ రూమ్స్ ఉంటాయి. ఇటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి, 2 ట్రయల్ రూమ్స్ ఉంటాయి. చూపించినా? ఓకే, వహిద లైట్ అయ్యవా. ట్రయల్ రూమ్ ఉంటుంది. ట్రయల్ రూమ్లు కూడా చూపించాలా, మాకెందుకు ఈ బోర్ అని అనుకోవద్దు. ఏదైనా చూపిస్తే క్రిస్టల్ క్లియర్గా చూపించాలి అనేది నా కాన్సెప్ట్ అబ్బా. మీరెవ్వరు ఏమనుకున్నా కానీ నా కాన్సెప్ట్ అనమాట. అది డ్రెస్సులే కావచ్చు, ఇల్లే కావచ్చు, షాపే కావచ్చు, ఏదైనా. ఓకే, ఇక్కడ ఒక ట్రయల్ రూమ్ ఉంటుంది. మిర్రర్స్ కూడా ఉంటాయి. మళ్ళీ ఇటు సైడ్ నుంచి ఒక ట్రయల్ రూమ్ అయితే ఉంటుంది. బాగుంది కదా. దీనికి ఇక్కడ ఒక అమ్మాయి బొమ్మ, మళ్ళాగా అందమైన అమ్మాయి బొమ్మ ఒకటి పెట్టించాము. ఇంకా ఇటు సైడ్ వచ్చేటప్పటికి ఇండో వెస్ట్రన్. ఇక్కడ మొత్తం కూడా బ్లౌజెస్ అయితే మొత్తం హ్యాంగ్ చేసి ఉన్నాయి, చూడొచ్చు. రకరకాల బ్లౌజుల్లో ఎన్ని కలెక్షన్స్ వస్తున్నాయి అంటే చెప్పలేకపోతున్నాము. యాక్చువల్గా ఫస్ట్ ట్రైలు ఒక షాప్ ఓపెనింగ్ అప్పుడు ఒక 2 months బిఫోర్ కదా, అప్పుడు బ్లౌజెస్ తెప్పిస్తే మంచి సపోర్ట్ ఇచ్చారు. మీరు సపోర్ట్ ఇవ్వటమే ఆలస్యం, చెప్పే పనేం లేదుగా. ఉన్నాయన్నీ లాంచ్ చేసేస్తాం అనమాట. అన్ని కలెక్షన్ అయితే వచ్చాయి, ఎక్కడా లేవు గుంటూరులో అంత మంచి కలెక్షన్. ఇవి వచ్చేటప్పటికి ఇండో వెస్ట్రన్స్ 550ఏ. జార్జెట్లో ఇండో వెస్ట్రన్స్ అట్లా ఉంటాయి. ఇక్కడ మొత్తం ఇండో వెస్ట్రన్ అంటే మోకాళ్ళ కిందకు ఉండేవి అయితే అక్కడ ఉంటాయి, మోకాలు పైకి ఇక్కడ దాకే ఉండేవి షార్ట్ లెంత్ ఇండో వెస్ట్రన్స్ అయితే ఇక్కడ ఉంటాయి. ఇందాక అక్కడ చెప్పారు కదా అని డౌట్ రావచ్చు, మీకు వచ్చినా రాకపోయినా నాకు వస్తే ఇట్లాంటి తిక్కల డౌట్లన్నీ. ఇవి 299, M2XXL ఉంటాయి. ఇలాంటివి ఇక్కడ అనమాట. కొన్ని షార్ట్ లెంత్ ఇండో వెస్ట్రన్స్ ఇక్కడ తగిలిస్తాము. ఇక్కడ వచ్చేటప్పటికి లాంగ్ ఫ్రాక్స్ ఏ మూల వదిలే పని లేదు, అన్ని మూలలు కవర్ చేయాల్సిందే. ఇక్కడ వచ్చేటప్పటికి లాంగ్ ఫ్రాక్స్ తగిలిస్తాము. ఎక్కడున్నా కానీ మనకైతే అందం. ఓకే, ఇదొక కలర్ కాంబినేషను, ఇదొక కలర్ కాంబినేషను. ఇక్కడ కూడా కొంచెము మిర్రర్స్ లాగా పెట్టించి స్టెప్ బై స్టెప్ స్టాక్ పెట్టుకుందామని ఆలోచన. ఒకేసారి అంటే కొత్తవి కదా, ఏదైనా ఒక ఇంట్లోకి వచ్చినా కానీ మనకు అనుగుణంగా, మనం ఇంట్లోకి వచ్చాక కూడా ఇంజనీర్ ఇచ్చిన ప్లాన్లు కూడా పనికిరావబ్బా, మన బ్రెయిన్ అంత బాగా పనిచేసిద్ది లేడీస్కి. అట్లా వచ్చాక కొన్ని మాడిఫికేషన్స్ చేసుకుంటాం కదా, షాప్ కూడా అంతే. ఇవన్నీ కూడా ఆలియా కట్స్. ఇది మాత్రము ఈ ర్యాక్ ఎప్పుడు ఫుల్ అవుతానే ఉంటుంది. ఇవన్నీ ఆలియా కట్స్ అనమాట. ఈ ఆలియా కట్స్లో వెరైటీస్ మొత్తం ఇక్కడ ఉంటాయి. ఇక్కడున్న వాటికంటే ఇంకా ఎక్కువ ఉంటాయి. ఏదో డిస్ప్లేకి తగిలియాలని ఇక్కడి అనమాట. మన దగ్గర స్టాక్ సంగతి ఇంకొంచెం 1 నిమిషం 2 నిమిషాలు అయ్యాక పైన ఉంటుంది, అప్పుడు చూపిస్తాను. ఇది మొత్తం కూడా ఫుల్గా స్టాక్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇవన్నీ కూడా స్ట్రైట్ కట్లు. ఇక్కడ ఉన్నాయే 4-5 రకాలు. అలమరకు ఒకటి తగిలిచ్చావా అని అనొద్దు. స్ట్రైట్ కట్లు ఒక చోట, ఆలియా కట్స్ ఒక చోట, పెద్ద సైజులో ఒక చోట, అట్లా అనమాట. ఈ కౌంటర్ ఏమో మనకి ఎక్సెల్ కౌంటరు. అక్కడ వచ్చేటప్పటికి ప్లస్ సైజెస్ అంటే XXL, 3XL అక్కడ ఉంటాయి. ఇక్కడ వచ్చేటప్పటికి ఎక్సెల్ అనమాట.
మనం మనుషులు రాగానే ఎవరైనా మేడం మీకేం కావాలి ఏంటి అని అడుగుతాము. మేమైతే ఏ కౌంటర్ మనిషిని చూడగానే సైజు చెప్పేసేస్తానబ్బా! మేడం మీ డ్రెసెస్ ఈ కౌంటర్ దగ్గర ఉంటే ఇటు రండి అని చెప్తాను. అలా అయిపోయింది బ్రెయిన్ అనమాట. ఏ కౌంటర్ సైజు ఏ సైజు వాళ్ళకి అక్కడనమాట. ఓకే. అలా సర్దుకున్నాం మేము గూడా. ఈజీగా ఉంటాయి అని చెప్పేసి. నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకి మీ అందరికీ తెలిసిందే. మన క్రాప్ టాప్స్‌కి, మన లెహెంగా సెట్స్‌కి మామూలు క్రేజ్ అయితే ఉండదు కదా! భలే ఉన్నాయి ఇవన్నీ కూడా. ఒకటి, 2 తీస్తే అర్థమైతది. ఇది వెడ్డింగ్ క్రాప్ టాప్స్ అనమాట. సెమీ స్టిచ్డ్ ఇవి. మీ అందరికీ తెలిసిందేగా సెమీ స్టిచ్. ఇవి బయట 6000కి తక్కువ ఉండవు. బట్ మన దగ్గర మాత్రం 3,500 అనమాట. నడుము కొలత 44, లెంత్ 44 వచ్చాయి. బయట చాలా ప్రైస్‌లు ఉంటాయి. కానీ ఇలాంటి వెడ్డింగ్ కలెక్షన్ కూడా మన దగ్గర 3500కే దొరుకుతాయి. ప్లస్ లైనింగ్. ఇవి సెమీ స్టిచ్ కదా, సైడ్ ఓపెన్ ఉంటుంది. ఇన్సైడ్‌లో లైనింగ్ వస్తుంది. దుప్పట్టాస్ కూడా 2½ మీటర్ దుప్పట్టాస్ వస్తాయి. ఈ స్టైల్‌లో ఇవన్నీ కూడా ఇలా అనమాట. వెడ్డింగ్ క్రాప్ టాప్స్ అనమాట. వెడ్డింగ్ లెహంగాస్ కరెక్ట్‌గా చెప్పాలంటే ఇవి వెడ్డింగ్ లెహంగాస్. వెడ్డింగ్ అంటే పెళ్ళికెళ్ళే వాళ్ళు వేసుకునే వాటికంటే పెళ్లి కూతుర్లు వేసుకుంటారే అవి అనమాట. వెడ్డింగ్ కలెక్షన్ అంటే యాక్చువల్‌గా ఇప్పటిదాకా మనము హ్మ్, ఎక్కువగా వెడ్డింగ్స్‌కి మనం వెళ్ళటానికి వేసుకునే కలెక్షన్ చూపించేదాన్ని. ఇప్పుడు మన దగ్గర పెళ్లి కూతుర్లు వేసుకునే కలెక్షన్ అనమాట ఇవి. అలాంటి ఓన్లీ 3,500కే మనకి దొరుకుతున్నాయి సెమీ స్టిచ్‌లో. ఇన్ కేస్ వీటికి కస్టమైజేషన్ కూడా మన దగ్గర ఉంటుంది అని చెప్తున్నా కదా! అది కూడా చూపిస్తా మీకు. ఇవన్నీ వచ్చేటప్పటికి క్రాప్ టాప్స్. ఇవేం వెడ్డింగ్ లెహంగాస్. ఇవన్నీ కూడా మనకి క్రాప్ టాప్స్ అయితే ఉంటాయి. ఇలా. ఇవన్నీ కూడా క్రాప్ టాప్స్ అనమాట. యాక్చువల్‌గా మనకి చీరలు ఇప్పుడే స్టార్ట్ చేశాం గదా! చీరలు ఇక్కడ గూడా ఒక సెక్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ శారీస్ వచ్చేటప్పటికి మనకి ఇది మొత్తం గూడా పట్టు స్టైల్‌లో ఉండే శారీస్ కలెక్షన్ అయితే ఇక్కడ ఉంటుందండి. చూడొచ్చు ఇవన్నీ. పట్టు అంటే ఎంతో రేట్ ఉంటాయని అయితే అనుకోవద్దు. 1050యే. ఇవసలు ఎన్ని సార్లు రీస్టాక్ చేసినా సేల్ అయిపోతానే ఉంటున్నాయి అబ్బా! అలాంటి కలెక్షన్స్ ఇంకా రాగానే మనకి కంట్లో పడటానికి అవేం సూపర్ చీరలు అనొద్దు. మన జైపూర్ కాటన్ చీరలు ఇక్కడ తగిలించి పెట్టాము. ఇయన్నీ గూడా జైపూర్ కాటన్స్ అనమాట. రంగురంగుల చీరలు. వీటిని చూడంగానే కళ్ళలోంచి ఒక మెరుపొచ్చిద్ది. జైపూర్ కాటన్ శారీస్ అంటేనే మామూలుగా ఉండవు కదబ్బా! అల్టిమేట్ అనమాట. ఈ జైపూర్ కాటన్స్ వల్లే మనకి ఇంత పేరైతే వచ్చింది. అట్లాంటి జైపూర్ కాటన్స్ అండి ఇవన్నీ కూడాను. డ్రెస్సెస్ కావచ్చు, శారీస్ కావచ్చు. నిజం చెప్పాలి అంటే పక్కాగా జైపూర్ కాటన్స్ వల్లే మేము ఈ స్టేజ్‌కి వచ్చాము. బాగా ఇష్టపడతారనమాట. పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కావచ్చు, అఫీషియల్ కేటగిరీ కావచ్చు, మనలాంటి హౌస్ వైఫ్‌లు కూడా కావచ్చు. అందరూ ఇష్టపడే జైపూర్ కాటన్స్. అవి మనకి శారీస్ కూడా ఉంటాయి. అందుకని దీని స్థానం ఎప్పుడూ పైనే ఉంటాయనమాట. ఆహ్ మన హార్ట్‌లో, షాప్‌లో రెండిటికి గూడా ఈ జైపూర్ కాటన్స్‌కి ప్రథమ స్థానము. ఇదనమాట చీరల అది ఇక్కడంతా గూడా ఇంకా గ్లాస్ టిష్యూ చీరలు, ఇంకా ఆలియా భట్ చీరలు ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంటున్నాయి గదా! ఇవి గ్లాస్ టిష్యూ, టస్సరు, ఇంకా ఆలియా భట్ చీరలు, ఇలాంటియేమో ఏం చీరలు లెనిన్ శారీసు, ఇట్లాంటి లెనిన్ శారీసు చాలా రకాలు అయితే ఉంటున్నాయి. కొత్తగా శారీస్ అయితే వస్తున్నాయి గదా! అవన్నీ గూడా మొత్తం గూడా సర్దుతా ఉన్నాము. ఇంకా ఇదనమాట. ఇంకొకటేంటంటే ఇంట్రెస్టింగ్ మ్యాటర్ తేజాబాబు చైర్ ఇది. చాలా ఈ చైర్ కోసం చాలా కష్టపడి ఎన్ని షాప్స్ చూసి వెతికి ఇట్లా రాయల్టీగా ఉండాలి అని చెప్పేసేసి ఈ చైర్ అయితే వెతికి తెచ్చాము. ఇది తేజాబాబు కంప్యూటర్. మనం కూడా కూర్చుంటామనుకో, మనకేందంటే లైవులు చెప్పి పనయిపోయిన తర్వాత కూర్చుంటాము. పాపం తేజాబాబు ఎప్పుడు ఇక్కడే ఉంటాడు. ఇది అనమాట బిల్లింగ్ సెక్షన్. ఇది మొత్తము ఇలా. ఇక్కడ కంప్యూటర్. ఇంకొకటి మన కోసం ఈ సోఫా. కూర్చోవచ్చు కదా! వచ్చి చక్కగా వచ్చి కూర్చొని అందరికీ ముచ్చట చెబుతుంటే షాప్‌కొచ్చిన వాళ్ళందరికీ గూడా ముచ్చట చెప్పటం కోసం ఈ సోఫా అయితే ఇక్కడ అరేంజ్ చేపించుకున్నాను. ఇవన్నీ కూడాను. మన షాప్ లోగో. నా షాప్ కాదు. మన షాప్. మీ షాప్. ఓకే. లోగో ఆర్‌టి అనమాట. లోపల లైటింగ్‌లు గూడా వస్తాయి. బట్ ఇప్పుడు లైటింగ్ అయితే ఎయలేదులే. బాగా ఆ లోగో కూడా చాలామంది లోగో డిజైనర్స్ దగ్గరికెళ్ళినా తేజకి నచ్చలేదు. అందుకని తనే తయారు చేసుకున్నాడు లోగో మాత్రము. ఇప్పుడు ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట. మొత్తంగా గూడా. ఇంకా సెకండ్ ఫ్లోర్ చూపిస్తాను. అది కూడా లిఫ్ట్ ఎక్కే ఎళ్దామే. ఎందుకంటే
మెట్లు ఎక్కటం రోజు తిన్నదంతా అరిగిపోయిద్ది. అందుకని చెప్పేసి లిఫ్ట్‌లో ఎళ్దాం సెకండ్ ఫ్లోర్‌కి గూడా. ఎలా ఉంటాయి, ఏమేమి ఉంటాయి అనేది మొత్తం క్లియర్‌గా చూపిస్తాను. ఇక్కడ ఇంత క్లాస్‌గా ఉందా! లిఫ్ట్ చూస్తే లిఫ్ట్ నుంచి సెకండ్ ఫ్లోర్‌కెళ్తే అప్పుడు తెలిసిద్ది. మామూలుగా ఉండదబ్బా అక్కడ. వేళ్ళు వేళ్ళు స్టాకు ఆహ్, అన్నీ ఉంటాయి. ఇది క్లాసు, అది మాసు. అంతే తేడా. ఏం లేదు షోగా ఉంటే క్లాస్ అయితది. అన్నీ క్లమ్జీగా ఉంటే మాలాంటోళ్ళం మాస్ అయితది. అంతకు మించి ఏం లేదు. లిఫ్ట్ వచ్చేసింది. సెకండ్ ఫ్లోర్‌కైతే ఎళ్దాము. ఉంటాయి ఏంటి అనేది ఇంకొక విషయం. మనకి ఏమేమి ఎలా ప్యాకింగ్ చేస్తామనేది కూడా చూపిస్తాము. కంప్లీట్‌గా మీ ఇంటికొచ్చేదాకా పార్సిల్ కూడా మాదే బాధ్యత అని చెబుతా కదా! ఎందుకు అంత కాన్ఫిడెంట్‌గా చెప్తాను అనేది కూడా చెప్తాను, చూపిస్తాను. రావచ్చు. లిఫ్ట్‌లోంచి కూడా దారి లేనంత పార్సిల్స్ అయితే ఉన్నాయి. ఇంకా వచ్చేవి కూడా ఉన్నాయి. బట్ ఇదనమాట. ఇక్కడంతా క్లమ్జీగా ఉంటుంది. ఇది ఇయన్నీ బేళ్ళుంటాయి చూడొచ్చు. రాఘవేంద్ర టెక్స్టైల్స్ అని. ఓకే. డోర్లు కూడా తెరవ్వనమాట. ఓకే. నిదానంగా వెళ్దాము. భయపడగాకండి ఈ ఏరియా చూసి ఇదంతా కస్టమైజేషన్ ఉంటుంది అని చెప్పా కదా. ఇక్కడ లిఫ్ట్ డోర్ ఇవా. ఇది వచ్చేటప్పటికి మనకి కటింగ్ టేబుల్ ఐరన్ చేసి స్టిచ్ చేయాలి కదా, అందుకని ఇక్కడ ఒక ఐరన్ బాక్స్. ఇక్కడ వచ్చేటప్పటికి మనకి కటింగ్ టేబుల్ ఇది. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి ఇదేందో గ్రాబ్ అని అనుకునేరబ్బా, దీంట్లో బుక్ అయినాయి అని హ్యాండ్ బ్యాగ్లు అవన్నీ దీంట్లో వేస్తూ ఉంటాం. చెప్పా కదా దడుచుకోవద్దని. కొంచెం లిఫ్ట్ డోర్ వేయండి. గ్రాబ్ అని అనుకోవద్దు. ఇవన్నీ కూడా ఈ అబ్బాయి ఎంత సర్దుతున్నా వస్తానే ఉంటుంది. ఇంతమందిని సర్దుతున్నాము అయినా కానీ వస్తుంది. ఇవన్నీ హ్యాండ్ బ్యాగ్స్ ప్లస్ ఫ్యాబ్రిక్స్ కొన్ని బుక్ అయినవి ఇట్లా పెట్టుకుంటూ ఉంటాము. మన దగ్గర జైపూర్ హ్యాండ్ బ్యాగ్స్ చాలా ఫేమస్ కదా. ఈ జైపూర్ కాటన్లోనే తయారైన హ్యాండ్ బ్యాగ్ 3 in 1 3 బ్యాగ్స్ వస్తాయి. దీని ప్రైస్ ఓన్లీ 780. సపరేట్గా కూడా తీసుకోవచ్చు, సింగిల్గా కూడా ఇది యూస్ చేసుకోవచ్చు. 3 in 1 బ్యాగ్స్ ఓన్లీ 780 అనమాట. షాప్లోంచి వస్తువులు పోకుండా ఇదిగోండి ఈ సెన్సార్ ట్యాగ్స్ వేసుకుంటాము. ఈ సెన్సార్ ట్యాగ్స్ ఉండటం వల్ల బయటికి వెళ్ళేటప్పుడు కుయ్ అని సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట. అది సంగతి. ప్రతిదానికి ఉంటాయి ఆ సెన్సార్ ట్యాగ్స్ అవన్నీ. ఇందులో బెడ్షీట్స్ ఉన్నాయి. అన్ని బెడ్షీట్లు ఉంచుకొని నీకు వీడియో పెట్టడం కుదరట్లేదా జయ అని అడగద్దు. కుదరట్లేదబ్బా, ఎంతమంది అడుగుతున్నారో బెడ్షీట్స్. దీంట్లో బెడ్షీట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు చూడొచ్చు చాలా బల్క్గా ఉంటుంది అని చెప్తా ఉంటా కదా, ఏమేమి డిజైన్లు ఏంటి. ఇవేమో మొత్తం మనకి బ్రైడల్ లెహంగాస్ 3500 చెప్పా కదా అలాంటివి. ఈ పీస్ వచ్చేటప్పటికి ఆల్రెడీ నేను వేసుకున్నా కదా ఈ డ్రెస్లో. ఇవి మొత్తం ఒక 30 పీసులు దాకా ఉంటాయి. కొన్ని బుక్ అయినాయి, కొన్ని అవుతూ ఉన్నాయి. ప్యాకింగ్లు చేయాలన్నమాట. ఎలా ప్యాక్ చేస్తారో చూడండి. అది ఒక్కసారి అటు చూడండి ఆ కంప్యూటర్ వైపు. తేజబాబు పాపం కూర్చొని రిప్లైస్ ఇస్తున్నట్టే ఉంటాడు. రిప్లైలు ఇస్తానే ఉంటారు. ఫోన్ నెంబర్ కనపడకూడదండోయ్ మళ్ళీ. ఓకే. అలా రిప్లైలు ఇస్తూ ఉంటాడు అనమాట. మళ్ళీ మీ ఫోన్ నెంబర్ కనపడింది అనుకో, జయ గారు వీడియోలో మా ఫోన్ నెంబర్ కనపడిందా, ఏంటండి అదేంటండి అని. అయినా అవన్నీ సెక్యూరిటీ పర్పస్ కదా, అందుకని మేము చూపించంలే. ఇవన్నమాట. ఇవన్నీ కూడా స్టాకు చెప్పా కదా. ఇగోండి ఈ మొత్తం కూడా ఒకే డిజైన్. ఎన్ని పీసులు వస్తాయో కూడా చూడొచ్చు. ఆల్రెడీ సేల్ చేసాము, ఇంకా కూడా ఉంటాయి. 60 పీసులు వస్తాయి చూడొచ్చు. ఇలా ఒక 2 లైన్స్ ఉన్నాయా, ఇక్కడ కూడా చూడొచ్చు. ఈ వచ్చేటప్పటికి పింక్ కలర్లో ఇవి ప్లస్ సైజెస్. ఇవన్నీ కంప్లీట్ ప్లస్ సైజెస్ 6XL దాకా. చూడొచ్చు ఎన్ని పీసెస్ అయితే ఉన్నాయో అన్నీ ఉంటాయి. ఒకసారి ఎల్లో కలర్స్, గ్రీన్ కలర్స్ ఇవి కూడా చూడొచ్చు. ఓన్లీ ప్లస్ సైజెస్. ఈ బ్రౌన్ కలర్స్ ఇన్ని పీసెస్ అయితే ఉంటాయి. వీడియోలు పెడతానే ఉంటాను, లైవ్లు చేస్తానే ఉంటాను. ఇంతంటే చూడొచ్చు. ఇవన్నీ కూడా బేల్స్. అట్లీస్ట్ నాలాంటి వాళ్ళు కరెక్ట్గా ఇలా పట్టడానికి కూడా లేదనమాట. చాలా నిదానంగా వెళ్తేనే అన్ని బేల్స్ అయితే కవర్ చేస్తూ ఉంటాయి ఇవన్నీ కూడాను. ఓకే. చూడొచ్చు ఇవన్నీ కూడా కంప్లీట్గా మనకి బేల్స్ స్టాక్ పాయింట్ ఇది. అందుకనే ఇలా క్లమ్జీగా ఉంది మొత్తం కూడా. ఒక్కొక్క బేళ్ళు ఆల్రెడీ కొంచెం ఓపెన్ అయ్యింది ఈ బేళ్ళు. ఇవన్నీ కూడా స్టాకు. లెగ్గిన్స్, మీరందరు లెగ్గిన్స్ అడుగుతారు కదా. ఈ లెగ్గిన్స్ కూడా ఏదో జస్ట్ అలాగా మన దగ్గర ఆల్రెడీ 3 పీస్ సెట్లు ఉంటాయి, కానీ లెగ్గిన్స్తో పెద్ద పని ఉండదని మనము సేల్ చేయలేకపోతున్నాం. ఇవన్నీ కూడా లెగ్గిన్సేనండి.
సేల్ చేయటానికి కుదరకపోతేనే ఇన్ని లెగ్గిన్స్ ఉన్నాయి. యాక్చువల్‌గా సేల్ చేస్తే ఇంకెన్ని ఉంటాయో ఏమో. ఇంకో సైజుల వైజ్‌గా పేర్చి పెడతారు. ఎల్, ఎక్స్ఎల్, డబుల్ ఎక్స్ఎల్ అని, యాంకిల్ లెంత్ అని అలాగా సర్దుతా ఉంటారనమాట. ఇవి లెగ్గిన్స్. ఇంకొకటి ఇటువైపు ఇంకొక ఇట్లా డ్రెస్సెస్ అన్నీ గూడా ఇవన్నీ గూడా ర్యాక్స్. ఇంకా ర్యాక్స్ ఉన్నాయి. అవన్నీ గూడా చూపిస్తాను. మేము అక్కడ తేజబాబు బుక్ చేసుకుంటున్నాడా, కింద కంప్యూటర్ ఏమో కౌంటర్‌కి. ఒకసారి చూడొచ్చు ఇక్కడ ప్యాకింగ్ సెక్షన్ అనేది ఎలా జరుగుతుంది ఏంటి అనేది చూపిస్తాను. ఓకేనా? ఇవన్నీ గూడా ప్యాకింగ్స్ అనమాట. ఇప్పుడే స్టార్ట్ చేసింది. సో కొన్నే ఉన్నాయి. ఇక్కడ కూడా ఉంటాయి ప్యాకింగ్స్ చూడండి. ఓకే, అవన్నీ ప్యాకింగ్స్ ఉంటాయి. మా స్టాఫ్ని వీడియోలో రావద్దండి, మా స్టాఫ్స్ మళ్ళీ వాళ్ళు ఫీల్ అయిపోతారు. ఓకే, ఇవన్నీ అనమాట. ఈ కంప్యూటర్ ఏమో ప్యాకింగ్కి. ఇక్కడ 2 కంప్యూటర్లు ఉంటాయి. ప్రింట్ తీసి మిమ్మల్ని ప్రింట్ లింక్లో పెట్టండి అని ఎందుకు ముత్తుకుంటా అంటే, ప్రింట్ తీస్తే ప్యాకింగ్ ఫాస్ట్గా అయిపోతుంది. ప్లస్ మీకు కూడా కంప్లీట్గా ఒక సెక్యూరిటీ పర్పస్ లాగా ఉంటుంది అనమాట. మీ నెంబర్ చెప్పంగానే మేము కూడా లింక్ ఓపెన్ చేసి చూసుకోగలం. అందుకని లింక్ పెట్టండి అంటాను. ఇది వచ్చేటప్పటికి కస్టమైజేషను. ఫ్రాక్స్ కుడతా ఉన్నారు. ఇగో ఇవి. ఓకే, ఇవన్నీ మనకి కస్టమైజేషన్కి రెడీ అయ్యి ఉన్నాయి. ఎక్సలెంట్గా ఉన్నాయి కదా, బాగుందా కస్టమైజేషన్ ఇవన్నీ. ఇది బ్లాక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది డిజైను. గేర్ కూడా బాగా వస్తుంది. ఓకే, పైపింగ్లు అన్నీ వస్తున్నాయి. చక్కగా హ్యాంగింగ్స్ కూడా వచ్చాయి. ఇంకా కొన్ని కస్టమైజేషన్ అయినాయి, అవి కూడా చూపిస్తాను. ఇవి కూడా కస్టమైజేషన్ చేయించినయే. ఇవన్నీ కూడా నేను ఫ్యాబ్రిక్స్ వీడియో పెడుతున్నా కదా, మీరు ఆర్డర్స్ ఇస్తే ఇలా కస్టమైజేషన్ అయితే చేపించిస్తూ ఉంటాము. అలానే వెళ్ళిపోతానే ఉంటాయి, డిస్పాచ్ అయిపోతూ ఉంటాయి. కొన్ని ఇంకా డిస్పాచ్ చేయకుండా కస్టమైజేషన్ చేయడానికి ఉన్నాయి. ఇవి మాత్రమే ప్రజెంట్, ఇంకా కొన్ని జరుగుతున్నాయి. ఇలా వచ్చేటప్పటికి ఇటువైపు ఇవన్నీ బేళ్ళు ఉంటాయి కదా, ఇటువైపు ఇవన్నీ కూడా మనకి చినాన్స్వి, స్ట్రైట్ కట్ 3 పీస్ సెట్లు. అలా ఎంత స్టాక్ ఉందో చూడండి. ఇంకా మేము ఒక్కసారి అడిగినా కానీ, ఎప్పుడు అడిగినా కానీ సోల్డ్ అవుట్ అని పెడతారు జయ గారు అని అంటారు కదా. కానీ చూడొచ్చు, ఇంతింత స్టాక్ అయితే ఉంటుంది. మీరు డైరెక్ట్గా కూడా వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నా కదా. కొన్ని వీడియోలు పెట్టకముందే అయిపోతూ ఉంటాయి. మన సంస్థానం చూపిస్తాను రండి. ఇది వచ్చేటప్పటికి మనకి యూట్యూబ్ రూమ్ అనమాట. ఇది మంచిగా బటర్ఫ్లైస్, ఒకటి ఏసీ లేకపోతే బీపీ వచ్చింది. అందుకని ఏసీ కింద కూర్చొని చక్కగా వీడియోలు చేయొచ్చు. ఇదే నా టబ్బు కుర్చీ అనమాట. ఇక్కడే కూర్చొని హాయ్ హలో నమస్తే. ఈ టబ్బు కుర్చీ మాత్రం వదిలే పని లేదబ్బాయి ఎక్కడున్నా. ఇది కింద మొత్తం గ్రీన్ గిరాస్ అయితే ఉంటుంది. కాకపోతే నీట్గా లేదని అనుకోవద్దబ్బా. ఇదేమో వైఫై బాక్స్. నేను చెప్తున్నాగా, ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ వైఫై ఉన్నా కానీ మనకేమో రావట్లేదు సిగ్నల్స్. అది అనమాట. మొత్తం వైఫై అయితే ఉంది, ఏ ఫ్లోర్ది ఆ ఫ్లోరే. ఇది గ్రీన్ మ్యాట్ ఉంటుంది. ఫస్ట్ ఈ టేబుల్ తయారు చేయించుకున్నా కానీ, అయ్యయ్యో కింద పడిపోయింది. ఈ టేబుల్ తయారు చేయించుకున్నా కానీ దీని మీద వీడియోలు చేయడానికి మనకు అసలు కుదరట్లేదు. ఇంకొక వైపు ఓకే, ఇలా బయటకు వస్తే మనకి ఓకే, ఇక్కడ మనకి ఇది స్లీపీ పాండా చూడొచ్చు. ఇటు వచ్చేటప్పటికి నైట్ డ్రెస్సులు బాక్సులు అబ్బాయి, ఇవన్నీ కూడా నైట్ డ్రెస్ బాక్సెస్. ఇంకా ఇవన్నీ ఇండో వెస్టర్న్స్. వెనక వైపు మొత్తం ఇండో వెస్టర్న్స్. షాప్ ఎంట్రన్స్లో ఏమో 3 పీస్ సెట్లు ఉంటాయి. బ్యాక్ సైడ్ మొత్తం ఇండో వెస్టర్న్స్ ఉంటాయి. ఒక్కొక్క డిజైను. ఇవి కూడా చాలా పీసెస్ అయితే ఉంటాయండి. చాలా స్టాక్ అయితే ఉంటుంది. ఎన్ని కావాలంటే అన్ని స్టాక్ అయితే చాలా సూపర్గా ఇన్ని అయితే ఉంటాయి. కావాల్సిన వాళ్ళకి కావాల్సినన్ని. ఓకే, ఇది ఇంతటితో ఇక్కడికి అయిపోయింది. ఇటు నుంచి ఓకే, ఇక్కడ వచ్చేటప్పటికి ఇవన్నీ పార్సిల్స్ చేస్తాం కదా, మీకు ఫోటో కూడా తీసి పంపిస్తూ ఉంటాము, ట్రాకింగ్ ఐడి ఇస్తాము అని చెప్తున్నా కదా. ఇలా ప్యాకింగ్ చేసినవి మీకు ప్రతిరోజు ఫొటోస్ అయితే పెడతాము.
ట్రాకింగ్ ఐడితో సహా ఫొటోస్ అయితే పెడుతూ ఉంటాము. ఇక్కడ వచ్చేటప్పటికి కొన్ని బేల్స్, ఇక్కడ కూడా కొన్ని బేల్స్ ఉంటాయి. ఎక్కడ ఖాళీ వదిలే పనేం లేదబ్బా. ఓకే, కొన్ని బేల్స్ ఉంటాయి ఇక్కడ. ఇందాక మధ్యలో ఉన్నాయి, లిఫ్ట్ ఓపెన్ చేయంగానే కూడా నడిచే ప్లేస్ కూడా లేకుండా బేల్స్ ఉన్నాయి. ఇగో చూడొచ్చు, ఇవన్నీ కూడా ఎంతెంత స్టాక్ ఉంటుందో, ఎన్నెన్ని పీసులు అయితే ఉంటాయి. ఇవి చూడొచ్చు, ఒక 80-100 పీసుల వరకు అయితే ఉన్నాయి. ఇవి ఒక్కొక్కటి ఇంతింత బల్క్ స్టాక్ అయితే ఉంటుంది. ఇవైతే ఇన్నర్స్, బట్ వీడియోస్ పెట్టడము ఇవన్నీ కుదరక నేను ఇలా వదిలేశాను. డైరెక్ట్ ఆఫ్లైన్లో వాళ్ళు తీసుకుంటున్నారు. ఇవన్నీ కూడా పార్టీ వేర్ కలెక్షన్స్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇంకా ఇవన్నీ కొన్ని శారీస్, ఇవన్నీ వచ్చేటప్పటికి శారీ పెట్టికోట్స్లో మనకి జుంబో పెట్టికోట్స్, నార్మల్ పెట్టికోట్స్ అలా రెండైతే ఉంటాయి. ఇవి స్టాక్ పాయింట్ శారీస్. అటు చివరి దాకా శారీస్ బాక్సులు అయితే ఉన్నాయి. ఇంకా కలెక్షన్ అన్నీ కూడా పెట్టుకుంటానే ఉంటాం, సర్దుతానే ఉంటాం. అయినా కానీ చిందర వందరగా ఉంటుంది కదా, మెస్సీగా. ఎలా ఉన్నా పని అయితే చేస్తామబ్బా, అది సంగతి. ఓకే, ఇటు వచ్చేటప్పటికి ఇటువైపు స్టాఫ్కి కూడా ఎవరి కాళ్ళకి వాష్రూమ్స్, కస్టమర్స్కి కూడా వాష్రూమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట చక్కగా. ఇది మన షాప్ టూరు. ఓకేనా, మొత్తం క్లియర్గా చూపించాను. కొంతమందికి ఇన్స్టాగ్రామ్లో కొంతమంది ఫాలో అవుతున్నారు. వాళ్ళందరికీ కూడా వీళ్ళు నిజమా కాదా, ఫేకా, ఏమో డబ్బులు కొడితే ఎలాగా అని డౌట్లు వస్తూ ఉంటాయి. అందుకని చెప్పేసి షాప్ టూర్ అయితే చేసి చూపించాము క్రిస్టల్ క్లియర్గా. ఓకేనా, ఇప్పుడైనా నమ్ముతారా? చాలామంది నమ్ముతారులే, ఎవరో కొత్తగా వస్తున్నారు, వాళ్ళు నమ్మరు. కానీ వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ అడుగుతుంటే మన వాళ్ళంతా ఆల్రెడీ మనకు అలవాటైన ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా కింద రిప్లైలు అయితే ఇస్తూ ఉంటారు. వాళ్ళు జెన్యూన్, కొనుక్కోవచ్చు. నేను 30 కొన్నా, 40 కొన్నా, ఎవరైనా 2 నెంబర్స్ మినిమం ఉండే డ్రెస్సెసే చెప్తూ ఉన్నారు కామెంట్స్లో కూడా. అయినా సరే ఒకసారి షాప్ టూర్ చేసి చూపిద్దాంలే అని చెప్పేసి అయితే అనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అందరికీ కూడాను ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు. మీ అందరూ ఇంత సపోర్ట్ ఇవ్వటం వల్లే మేము ఎంత ఎదిగామన్నమాట. కానీ ఎత్తులే ఎదగలేదు. స్టాక్ మెయింటైన్ చేయటము, మీ అందరికి మంచి మంచి కలెక్షన్స్ తేటము, వాటిలో ఎదిగామన్నమాట. థ్యాంక్ యూ అండి, అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా కూడా సపోర్ట్ చేయాలని అయితే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బై బై. ఇంకో వీడియోతో మీ ముందుకైతే వస్తుంది మీ జయ.